వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేదల పాలిట పెన్నిదిగా ఉండడం వల్లే వంగవీటి మోహనరంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కడియం మండలం రంగా మిత్రమండలి ప్రతినిధులు, కాపు ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. రంగా 77వ జయంతి వేడుకలను కడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకతీతంగా రంగా చేసిన సేవలు ఎనలేనివన్నారు. నేటి యువతరానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. అగ్రకులాల ఆధిపత్యానికి ఎదిరించి నిలిచిన మహానీయుడుగా వారు పేర్కొన్నారు. అటువంటి నాయకుడు 3 దశాబ్దాల క్రితమే హత్యకాబడినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచిపోవడం వల్లే ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతిలు ఘనంగా నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగా మిత్రమండలి సభ్యులు, కడియం కాపు ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు గొడుగులు, విద్యా సామాగ్రి పంపిణీ. కడియంలో వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు సందర్భంగా రంగా యూత్ చిలుకూరు ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక దళితవాడలోని పాఠశాల విద్యార్థులకు, బిసి హాస్టల్ విద్యార్థినులకు గొడుగులు, పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, దళిత నాయకులు చిలుకూరు ప్రభాకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అలాగే కడియం గ్రామానికి చెందిన ప్రముఖ కూరగాయల వ్యాపారులు దొడ్డా సోదరులు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కడియం కాపు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జోహార్ వంగవీటి రంగా అంటూ నినాదాలు చేశారు. అలానే కడియపులంక, వేమగిరి, జేగురుపాడు, కడియపుసావరం, వీరవరం, దుళ్ళ, వేమగిరి, పొట్టిలంక, వెంకయ్యమ్మపేట తదితర గ్రామాల్లో రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.